హాయ్ ఫ్రెండ్స్, మమత ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు వచ్చేసి మామిడికాయ కారం ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. 4 కిలోల మామిడికాయలు తీసుకున్నాను. దీనికి కావాల్సినవి చూసేద్దాం. ఒక గిన్నెడు ఆవాలు, ఒక గిన్నెడు కొత్తిమీరలు, ఒక గిన్నెడు నువ్వులు, హాఫ్ గిన్నె మెంతులు, నాలుగు కిలోల మామిడికాయలకి 5 గిన్నెల కారం తీసుకున్నాను. టాటా ఉప్పును తీసుకున్నాను. 5 గిన్నెల కారంకి 3 గిన్నెలు అయితే ఉప్పు తీసుకుందాం. చూసారు కదా, ఇది సప్పడి కారం అండి. దానిలో ముందే ఉప్పు లేదు, ఇప్పుడే కలిపాను. మీరు కూడా ముందే తీసి ఉంచండి. ఒక గిన్నెడు నువ్వులకి ఇంకో గిన్నె ఉప్పు తీసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఆన్ వేసుకొని ఆవాలు, జీలకర్ర అవన్నీ వేయించి పక్కన పెట్టుకుందాం. గోరువెచ్చగా వేయించాలండి, మరి అంత నల్లబడదాకా ఉంచకూడదు. యాలకులు, లవంగాలు వేసుకున్నాను. ఏవి 5 వేసుకున్నాను. కొత్తిమీరలో వేయించా, కొంచెం వేడెక్కాక తీసుకొని అవన్నీ చల్లారనిద్దాం. చల్లారినాక పొడిలాగా పట్టుకొని అన్నీ రెడీ చేసుకొని ఈలోపు మనం తాలింపుకు రెడీ చేసుకుందాం. 4 కిలోల మామిడికాయలకి 1.5 కిలో నూనె తీసుకున్నాను. ఇక్కడ ఇందాక కారం తీసుకున్నాం కదా, అదే గిన్నెతో గిన్నెడు వెల్లిపాయలు ఒలిచి దంచి పెట్టుకున్నాను. ఇవి తాలింపు కోసం ముందే కొన్ని పక్కన పెట్టుకున్నానండి. చూసారు కదా, నూనె వేడెక్కాక ఆవాలు అయితే కొంచెం ఎక్కువనే వేసుకోండి.
తాలింపు పెట్టేటప్పుడు సిమ్లో పెట్టాలండి. మరి ఎక్కువ పెట్టుకున్నారంటే పొంగి బయటకు వచ్చేస్తుంది. కొంచెం లోతున్న బౌల్ని తీసుకోండి. అప్పుడే మనం వెల్లుల్లి వేసినప్పుడు బయటకు రాకుండా ఉంటుంది. చూడండి ఇప్పుడు ఎలా పొంగొస్తుందో. నేనైతే పెద్ద బౌనే పెట్టుకున్నాను. అలా పెట్టుకుంటే నూనె అనేది బయటకు రాకుండా ఉంటుంది. మరి చిన్నగా తీసుకున్నారంటే అలా వెల్లిపాయ వేసినప్పుడు పొంగొస్తుంది కదా, బయటకు నూనె అంతా వెళ్ళిపోతుంది. ఇలా పెద్దది తీసుకుంటే సగం వరకు వచ్చి అలా అవుతుందండి. ఈ రంగు వచ్చే వరకు బాగా కలిపి తీసి పక్కన పెట్టుకున్నాం. ఇందాక మనం పొడి పట్టుకున్నాం కదా, కారపొడిలో వేసి మొత్తం అంతా మిక్స్ చేసి కలుపుకుందాం. మొత్తం అంతా కూడా బాగా కలిపేసి ఇక్కడ కూడా ఉండలు లేకుండా మంచిగా కలిపినాక 20 వెల్లిపాయలు వేసుకొని ఇందాక పెట్టుకున్న తాలింపుని కింద పోసిద్దామండి. అలా రౌండ్ లాగా చేసుకున్నాం కదా, అలా పోసేస్తే అక్కడే ఉంటుంది. దానిపైన నుండి సెన్సన్ ఇలా రౌండ్గా తీసుకొస్తే అది కొంచెం ఉడికిన కారంగా రాకుండా టేస్టీగా వస్తుందండి. చల్లారినాక కడిగి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు ఉంటాయి కదా, అవి వేసి ఇక్కడ కూడా పదన లేకుండా చూసుకోండి. ఒకవేళ ఉన్న తడినంతా కూడా పొడి క్లాత్తో, కాటన్ క్లాత్ తీసుకొని మొత్తం అంతా కూడా చూడ్ చేయండి. లేదంటే బూజు వస్తుంది. బాగా కలపండి. ముక్కలకి కారం పట్టేలా బాగా కలపండి. నేనైతే చేతితోనే కలుపుతున్నాను. ఈ కొలతలతో చేసినట్టయితే కారము ముక్కలకి బాగా సరిపోతుందండి. ఒకసారి చేసి చూడండి. మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి. ప్లీజ్ అండి, కష్టపడి తీసాను. మీకు నచ్చితే మాత్రం లైక్ మాత్రం చేయండి. లాస్ట్గా కొంచెం వెల్లిపాయలు వేసుకొని మడత మనలో వేసానండి. ఎందుకంటే స్మెల్ రాకుండా ఉంటుంది, సంవత్సరం అంతా ఉండాలి కదా. ఓకేనండి.